మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ అనంత విశ్వంలో గ్రహాల గమనం మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన రాసుల భవిష్యత్తును మరింత లోతుగా విశ్లేషించుకుందాం. సరే, మన దృష్టిని తుల, వృశ్చిక ఇంకా ధనుస్సు రాశులపై పెడదాం. ఈ సంవత్సర కాలంలో గ్రహాల సంచారం వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చెయ్యబోతోందో, ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ జ్యోతిష్య విశ్లేషణ 3 భాగాలుగా సాగుతుంది. ముందుగా తులారాశిలోని సమతుల్యత గురించి, ఆ తర్వాత వృశ్చిక రాశిలో జరిగే పరివర్తన గురించి, ఇక చివరగా ధనుస్సు రాశిలో కనిపించే జ్ఞాన విస్తరణ గురించి మాట్లాడుకుందాం. సరే, మన ప్రయాణాన్ని సమతుల్యతకు, సామరస్యానికి ప్రతీక అయిన తులారాశితో ప్రారంభిద్దాం. ఈ ఏడాది వాళ్ల జీవితంలో భాగస్వామ్యాలు ఇంకా బ్యాలెన్స్, ఈ రెండు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. చూడండి, ఈ సంవత్సరం తులారాశి వాళ్లపై ముఖ్యంగా 4 గ్రహాల ప్రభావం ఉంటుంది. వాళ్ల రాస్యాధిపతి అయిన శుక్రుడు సంబంధాల విషయంలో మార్గనిర్దేశం చేస్తాడు. గురుభగవానుడేమో కెరియర్లో ఎదుగుదలని, జ్ఞానాన్ని అందిస్తాడు. అయితే శనిదేవుడు మాత్రం డబ్బు విషయంలో కాస్త క్రమశిక్షణగా ఉండాలని సూచిస్తున్నాడు. వీటన్నిటితో పాటు రాహువు ఎంట్రీతో కొన్ని ఊహించని అవకాశాలు లేదా కొన్నిసార్లు కాస్త గందరగోళం కూడా ఎదురవ్వచ్చు. ఈ శక్తులన్నీ కలిపి వాళ్ల జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. ఇక డబ్బు విషయానికొస్తే ఈ ఏడాది ఒక త్రాసులాంటిది. ఒకవైపు ఆదాయం, మరోవైపు ఖర్చులు. గురు అనుగ్రహంతో భాగస్వామ్యాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాని అదే సమయంలో శని ప్రభావం వల్ల కుటుంబ అవసరాల కోసం, జీవనశైలిని మెరుగుపర్చడం కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎంతొచ్చింది, ఎంత పోయింది అనే లెక్క చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం తులారాశి వారికి అచ్చం ఒక నాణేనికి బొమ్మ, బొరుసు ఉన్నట్టుంటుంది. ఒకవైపు వృత్తి జీవితంలో కీర్తి, ప్రతిష్టలు, పై అధికారుల నుండి ప్రశంసలు, నాయకత్వ అవకాశాలు వెల్లువెత్తుతాయి. మరోవైపు రాహువు కారణంగా బంధాల్లో అపార్థాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒత్తిడి, విమర్శలు వంటి సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. వీటన్నిటినే ఎదుర్కోవాలంటే వాళ్ళకి సహనం, సమతుల్యత అనేవి 2 పెద్ద ఆయుధాలు. మరి ఈ ఏడాదిని ఎలా ప్లాన్ చేసుకోవాలి? చూడండి, సంవత్సరం మొదటి భాగంలో కెరీర్ మీద దృష్టి పెట్టండి, కొత్త పనులు మొదలుపెట్టండి. ఆ తర్వాత వచ్చే నెలల్లో ఆర్థిక విషయాలపై, పెట్టుబడులపై శ్రద్ధ వహించండి. సంవత్సరం 3వ భాగంలో భాగస్వామ్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరి భాగంలో వ్యక్తిగత ఎదుగుదల, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఈ కాలచక్రానికి అనుగుణంగా వెళితే విజయం తథ్యం. అయితే ఈ గ్రహాల ప్రభావాలను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఏమైనా మార్గముందా? తప్పకుండా ఉంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శుక్రుడి శక్తిని సమన్వయం చేసుకోవడానికి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చాలా మంచిది. ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించడం శుభ ఫలితాలనిస్తుంది. మరి ఈ మంత్రాన్ని ఎలా జపించాలి? పెద్ద కష్టమేమీ కాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేదా సూర్యాస్తమయం తర్వాత ఓ 11, 27 లేదా మీ వీలును బట్టి 108 సార్లు జపించండి. ఈ సాధన వల్ల మనస్సుకి ఒక రకమైన శాంతి, స్థిరత్వం లభిస్తాయి. ఈ ఏడాది ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన ఆధ్యాత్మిక బలం కూడా చేకూరుతుంది. తులారాశి తర్వాత మనమిప్పుడు రాశిచక్రంలోనే అత్యంత శక్తివంతమైన, తీవ్రమైన రాశి దగ్గరికి వచ్చాం. అదే వృశ్చిక రాశి. ఈ సంవత్సరం వారికి కేవలం ఒక కాలం కాదు, అదొక అగ్ని పరీక్ష. ఇది అంతర్గత బలాన్ని పరీక్షించే, ఒక గొప్ప పరివర్తనకు దారితీసే సంవత్సరం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాల ఆట చాలా బలంగా ఉండబోతోంది. వాళ్ల అధిపతి అయిన కుజుడు వాళ్లలో ధైర్యాన్ని, పట్టుదలని నింపుతాడు. గురువు ఒక రక్షణ కవచంలా ఉండి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరోవైపు శనిదేవుడు వాళ్ల సహనాన్ని పరీక్షిస్తూ లోపలి బలాన్ని పెంచుతాడు. ఇక రాహువు ఆకస్మిక మార్పుల ద్వారా వాళ్లను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తాడు. ఈ గ్రహాల కలయిక వాళ్ల జీవితంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. ఇక డబ్బు విషయంలో వృశ్చిక రాశివాళ్లు చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. వాళ్ల పట్టుదలతో సంపదను పెంచుకునే అవకాశముంది. పెట్టుబడులు కూడా లాభిస్తాయి. అయితే రాహు ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు తలుపు తట్టొచ్చు.
కాబట్టి ముందు చూపుతో ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం అనేది వాళ్లకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి అధికారం, గౌరవం బాగానే కలిసి వస్తాయి. వాళ్ల ధైర్యానికి, పట్టుదలకి మంచి గుర్తింపు లభిస్తుంది. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. అదే వాళ్ల మాట తీరు, వాళ్ల భావోద్వేగాలు. వాటిని అదుపులో పెట్టుకోకపోతే బలమైన అభిప్రాయాల వల్ల గొడవలు, అపార్థాలు జరిగే అవకాశముంది. కాబట్టి శక్తిని, వివేకంతో వాడటం ఈ ఏడాది వాళ్లు నేర్చుకోవాల్సిన పాఠం. ఈ పరివర్తన ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలున్నాయి. సంవత్సరం మొదటి భాగం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా కీలకమైన మార్పులను తెస్తుంది. ఆ తర్వాతి కాలం కెరీర్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మూడో భాగంలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని సహనంగా ఉండాలి. చివరి భాగం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఉత్తమమైన సమయం. ఇంతటి శక్తివంతమైన గ్రహ ప్రభావాలను సరైన మార్గంలో పెట్టుకోవాలంటే దానికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారం ఉంది. రాస్యాధిపతి అయిన కుజుడి శక్తిని నిర్మాణాత్మకంగా మార్చుకోవటానికి ఆంజనేయస్వామి లేదా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తోంది. ఓం హనుమతే నమః అనే మంత్రజపం శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పూజ కేవలం బలం కోసం కాదు, ఆ బలానికి వినయాన్ని జోడించడం కోసం. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించడం వల్ల వాళ్లలో ధైర్యం, సంకల్పశక్తి పెరగడమే కాకుండా ఆ శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే వివేకం కూడా కలుగుతుంది. సరే, ఇక మన ప్రయాణంలో చివరి మజిలీకి చేరుకున్నాం. అదే ధనుస్సు రాశి. జ్ఞానానికి, స్వేచ్ఛకు, విస్తరణకు పెట్టింది పేరు ఈ రాశి. ఈ సంవత్సరం వాళ్లకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, వాళ్ల హద్దులను వాళ్లే చెరిపేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ధనుసు రాశి వారికి ఈ ఏడాది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే వాళ్ల రాస్యాధిపతి అయిన గురువేమో ముందుకు వెళ్ళు, కొత్త విషయాలు నేర్చుకో, నీ పరిధిని విస్తరించు అంటాడు. కాని అదే సమయంలో శనిదేవుడు మాత్రం ఆగు, కాస్త నెమ్మదిగా, క్రమశిక్షణతో వెళ్ళు అని హెచ్చరిస్తాడు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం చాలా ముఖ్యం. దీనికి తోడు రాహువు ప్రయాణాల ద్వారా, విద్య ద్వారా కొత్త అవకాశాలు చూపిస్తాడు. ధనుస్సు రాశి వాళ్లకు డబ్బు ఎలా వస్తుందో తెలుసా? వాళ్ల జ్ఞానం నుంచి, వాళ్లు చెప్పే పాఠాల నుండి, ఇచ్చే సలహాల నుండి ఆదాయం వస్తుంది. అలాగే వాళ్ల ఖర్చులు కూడా జ్ఞానాన్ని పెంచుకోవడం కోసమే ఉంటాయి. చదువు కోసం, కొత్త ప్రదేశాలు చూడటం కోసం డబ్బు ఖర్చు పెడతారు. వీటిని ఖర్చులనడం కన్నా భవిష్యత్తు కోసం పెట్టుబడులనడం సరైనది. జ్ఞానం ఉన్న చోట గౌరవం ఉంటుంది. అందుకే ఈ రాశివారికి సమాజంలో, వృత్తిలో మంచి పేరు, నాయకత్వ అవకాశాలు వస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న రిస్క్ కూడా ఉంది. అదే అతి విశ్వాసం. కొన్నిసార్లు తమ అభిప్రాయాలే సరైనవి అనే మొండి పట్టుదలకు పోతే అది ఇతరులతో విభేదాలకు దారితీయవచ్చు. వినయంతో కూడిన జ్ఞానమే అసలైన కీర్తిని తెస్తుంది. మరి జ్ఞానాన్వేషణలో సంవత్సరంలో ఏ సమయంలో ఏం చేస్తే మంచిది? మొదటి భాగం చదువుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి చాలా బావుంటుంది. రెండవ భాగం వృత్తిలో, వ్యక్తిగతంగా ఎదగడానికి అనుకూలం. మూడవ భాగంలో మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి. ఇక చివరి భాగం ఆధ్యాత్మిక చింతనకు, భవిష్యత్ ప్రణాళికలకు ఉత్తమమైన సమయం. ధనుస్సు రాశివారికి రాస్యాధిపతి గురువే కదా, కాబట్టి ఆ గురుగ్రహ అనుగ్రహాన్ని ఇంకా పెంచుకోవడానికి ఓం గురువే నమః అనే గురు మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇది వాళ్ల జ్ఞానాన్ని, వివేకాన్ని రెట్టింపు చేస్తుంది. మరి ఈ మంత్రమేం చేస్తుంది? ఇది కేవలం నోటితో పలికే మాట కాదు. ఇది మన లోపలి జ్ఞానాన్ని మేల్కొలుపుతుంది. మన ఆలోచనల్లో ఒక స్పష్టతను తీసుకొస్తుంది. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల అంతర్దృష్టి బలపడుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలనే తపన పెరుగుతుంది. చూడండి, గ్రహాలు మనకు దారి చూపిస్తాయి, మంచి చెడుల గురించి హెచ్చరిస్తాయి, అంతే. కానీ మన జీవితాన్ని నడిపించే అసలైన శక్తులు మాత్రం మనం పాటించే ధర్మం, మనకున్న భక్తి, మనం చూపించే సహనం. వీటిని మించిన జాతకం మరొకటి లేదు. ఈ శక్తులే మన జీవితాన్ని ఎల్లప్పుడూ సుస్థిరంగా ఉంచుతాయి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు
క్రిందే డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు